వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రామ్ తాలూరి మార్క్ సేనానికి క్లియర్ రిపోర్ట్. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ అధినేత రామ్ తాలూరి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయనకి బాధ్యతలు అప్పచెప్పిన దగ్గర నుంచి కూడా జనసేన పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులతోటి రామ్ తాలూరి గారు సమావేశమవుతూ ఉన్నారు. జిల్లాల వారీగా శ్రీకాకుళం, అనంతపురం ఈ రెండు జిల్లాలు ఇప్పటికే కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం అంటే శ్రీకాకుళం, అనంతపురం రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి 35 మందిని ఆహ్వానించి ఆ నియోజకవర్గంలో సమస్యలేంటి, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యొక్క ప్లస్లేంటి మైనస్లేంటి, ఆ నియోజకవర్గంలో కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది, పార్టీ నిర్మాణం ఎలా ఉంది అనేటువంటి అంశాలన్నీ కూడా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు ఒక్కొక్కరి దగ్గర నుంచి వారు ఇస్తున్నటువంటి వివరాలను సేకరిస్తున్నారంట. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే ఫిల్టర్ లేకుండా అధినేతకి రిపోర్ట్ పంపుతున్నారంట. అంటే ఇప్పటివరకు పార్టీలో ఏం జరిగింది, పార్టీ ఆఫీసులో ఏం జరిగింది అనే దాని మీద ఒక చర్చ, ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక చర్చ. అంటే జనసేన అధినేతకి కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో వారు ఇచ్చేటువంటి రిపోర్టు డైరెక్ట్గా ఆయనకి ఇప్పటివరకు చేరినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయంట. అంటే పార్టీ అధినేతకి నియోజకవర్గాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలకు సంబంధించి ఎవరైనా నాయకులు వచ్చి పార్టీ ఆఫీస్లో వారి సమస్యలు చెప్తే ఆ సమస్యలు పూర్తిగా అధినేత దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితులే లేవంట. అంటే ఆ సమస్యలు చెప్పేవారు కూడా తమకి నచ్చిన విధంగా, తమకి నచ్చిన వారికి ఒక రకంగా, తమకి నచ్చని వారికి ఒక రకంగా చెప్పినటువంటి పరిస్థితులు కోకొల్లలు ఉన్నాయంట. అయితే ఇప్పుడు అలా కాదు. రామ్ తాలూరి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ప్రథమ కర్తవ్యం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గం నుంచి 35 మందికి ఆహ్వానాన్ని పంపి వారిని పిలిపించుకొని వారి సమస్యలు తెలుసుకొని ఆ నియోజకవర్గంలో పార్టీ ఎలా బలోపేతం చేయాలి, ఇన్ఛార్జ్ వీక్గా ఉంటే కొత్త వ్యక్తులను ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఆల్రెడీ పార్టీలో రావటానికి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వారి మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ నియోజకవర్గంలో ఉంది అనేటువంటి ప్రతి అంశాన్ని చాలా క్లియర్గా 35 మంది దగ్గర నుంచి తెలుసుకుంటూ ప్రతి నియోజకవర్గంకి 35 మందికి అవకాశం ఇచ్చి 35 మంది చెప్పినటువంటి ఆ సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, పార్టీకి సంబంధించిన అంశాలు తెలుసుకొని ఎక్కడ ఎలాంటి ఫిల్టర్ లేకుండా డైరెక్ట్గా అధినేతకి చేరవేస్తున్నారంట. అంటే ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక గొప్ప సంకల్పం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకో ప్రత్యేకమైన అంశం, ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి 35 మంది వారు చెప్పేటువంటి సమస్యలు, వారికి పార్టీలో ఎదురైనటువంటి సమస్యలు, వారికి సంబంధించినటువంటి అంశాలు అధినేత దృష్టికి వెళ్లకుండా మధ్యలో అడ్డుపడినటువంటి వ్యక్తుల గురించి, శక్తుల గురించి కూడా 35 మంది ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలు చెప్తూ ఉన్నారంట. అవన్నీ కూడా వాళ్ళు చెప్పేటువంటి సమయంలో ఒక వీడియో ద్వారా రికార్డ్ చేస్తూ ఉన్నారంట. అంటే వాళ్ళే చెప్పారా, లేకపోతే రామ్ తాలూరి గారితో ఉన్నటువంటి మరొక ఇద్దరితో కూడినటువంటి కమిటీ, మొత్తం ముగ్గురు ఆయనతో కలిపి, ఆ ముగ్గురు కలిసి నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా అని అధినేతకి తెలియాలంటే క్లియర్గా ఉండాలి ఇచ్చేటువంటి రిపోర్టు. కాబట్టి ప్రతి కార్యకర్త వారి సమస్య చెప్తున్నప్పుడు వారి ఆ సమస్య చెప్తున్నటువంటి అంశాలను వీడియో రూపంలో రికార్డు చేసి మరీ పార్టీ అధినేతకి క్లియర్ రిపోర్ట్ ఇస్తున్నారంట. అంటే జనసేన పార్టీ నిర్మాణం జరుగుతోంది, జనసేన పార్టీ బలోపేతం అవుతూ ఉంది, జనసేన పార్టీ తన బలాన్ని పుంజుకుంటూ ఉంది. ఇక జనసేన పార్టీకి సంబంధించి అధినేత టు కార్యకర్త, కార్యకర్త టు అధినేత మధ్యలో రామ్ తాలూరి. అంటే ఎక్కడా ఫిల్టర్ లేదు, ఎక్కడ కూడా కార్యకర్త చెప్పినటువంటి అంశం నియోజకవర్గంలో తాము సేకరించినటువంటి రిపోర్టు 35 మంది సభ్యుల ద్వారా, పార్టీకి చెందిన 35 మంది కార్యకర్తల ద్వారా వీడియోల రూపంలో వారు మాట్లాడేటువంటి ప్రతి అంశాన్ని వీడియో తీసి ఆ నియోజకవర్గం రిపోర్టు తయారు చేసి అధినేత ముందు పెట్టడం అనేటువంటి ఒక అంశం
అది చాలా గొప్ప అంశం. ఇప్పటి వరకు పార్టీ పెట్టి 10 సంవత్సరాల్లో ఎంతోమంది జనసేన అధినేతకి కుడిభుజంలాగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరూ చేయనటువంటి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ రామ్ తల్లూరి గారు చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు జన సైనికుల్లో మళ్ళీ ఆశ చిగురించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ బలంగా పోటీ చేస్తుంది అనేటువంటి ఒక ఆశ జనసేన పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురించాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చాలామందిలో చాలా అభిప్రాయాలు ఉన్నాయి. ఏదైనా సమస్య చెప్పుకొని పార్టీ ఆఫీస్కి వెళ్ళాలంటే, పార్టీ ఆఫీస్ గేట్లోంచి లోపలికి వెళ్ళాలంటే ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఫోన్లు చేయాలి. వాళ్ళు ఫోన్లు ఎత్తరు. ఫోన్లు ఎత్తినా కొంతమందికి ఆహ్వానం ఉంటుంది అనేటువంటి రకరకాల వాదనలు మార్కెట్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు. జనసేన పార్టీ కార్యకర్త డైరెక్ట్గా రావచ్చు. ప్రతి నియోజకవర్గం నుంచి 35 మంది మరి పార్టీ అధినేత ఆదేశాల మేరకు రామ్ తల్లూరి గారు మరి ఆ ఎక్స్పెరిమెంట్ చేయటం, వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, జనసేన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్తకి భోజనం వసతి కూడా ఏర్పాటు చేయటం అనేది అది ఒక గొప్ప అంశంగా చెప్పొచ్చు. సో మొత్తానికి ఇక్కడైతే చాలా స్పష్టంగా రామ్ తల్లూరి గారు మార్కు కనపడుతుంది. అంటే అధినేత సెలక్షన్ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే రామ్ తల్లూరి గారు ఎమ్మెల్యే అవుదామనో, ఎమ్మెల్సీ అవుదామనో, రాజ్యసభ అవుదామనో ఎలాంటి ఆశ లేనటువంటి వ్యక్తి. కేవలం తనకు అత్యంత ఇష్టమైనటువంటి, స్నేహితుడైనటువంటి, తను అభిమానించేటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదైనా చెయ్యాలి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి, ఆయన గొప్ప నాయకుడిగా చూడాలి అనేటువంటి దానికోసం కంకణం కట్టుకొని ముందడుగు వేసిన వ్యక్తి రామ్ తల్లూరి గారు. సో కాబట్టి ఆర్థికంగా చాలా బలవంతుడు, వేల కోట్లకు అధిపతి, అనేక సినిమాలు నిర్మించినటువంటి నిర్మాత, మరి అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం. సో ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా ఆశించాల్సినటువంటి అవసరం లేదు. అటు పదవుల మీద ఆశ లేదు, ఇటు లాబింగ్ చేసి తనకు నచ్చిన వాళ్ళకి పదవులో లేకపోతే తనకు నచ్చిన వాళ్ళకి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి వారి దగ్గర ఆశించాల్సినటువంటి అవసరం లేదు. సో వేల కోట్లకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, అన్నిటికీ మించి అధినేతకి నమ్మిన బంటు. సో కాబట్టి మొదటిసారి పార్టీ అధినేత తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ పార్టీ కార్యకర్తల్ని ఆనందంలో ముంచి తేలేలా చేస్తుందని అయితే చెప్పొచ్చు. సో ఇప్పటికీ శ్రీకాకుళం, అనంతపురం 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గంలో 35 మందితో రామ్ తల్లూరి గారు సమావేశమయ్యారు. వారి సమస్యలు తీసుకెళ్లి అధినేత దృష్టిలో పెట్టారు. అక్కడ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇన్ఛార్జ్ ఎలా ఉన్నాడు, సో అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏ విధమైన గౌరవాన్ని ఇస్తారనే ప్రతి అంశం అధినేత ముందు పెట్టారు. ఈ ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశం, ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలను 35 మందిని పిలిపించుకొని వారి సమస్యలు, వారి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అధినేతకి చేరవేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త యొక్క సమస్యను తీసుకొని ఓపికగా విని మరి పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్ళటంలో రామ్ తల్లూరి గారి యొక్క పాత్ర వెలకట్టలేదని చెప్పాలి. సో మొత్తానికి జనసేనకి మంచి రోజులు రానున్నాయని చెప్పొచ్చు.